చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా నియోజకవర్గ ప్రజలకు రాబోయే 5 ఏళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట మొయినాబాద్ మండల అజీజ్ నగర్ బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. చేవేళ్లను దేశంలో అత్యుత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించారన్నారు. నియోజకవర్గం బీజేపీతోనే సాధ్యమని, గెలిపిస్తే కేంద్ర నిధులతో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వాళ్ళకి కింద ఏ పథకాలు అందాయి అండ్ ధనవంతులు డబ్బు ఎక్కువ లేక ట్యాక్స్లో ఎక్కువ కడుతుండ్రు. అయితే వాళ్ళకు కూడా దీన్ని హెచ్ఆర్ఏ డిడక్షన్, హైదరాబాద్ నగరము అది మెట్రో నగరం, ఇంత పెద్ద నగరమైనా కూడా ఉన్న ప్రభుత్వము దీన్ని ఇంకా మెట్రోగా మారవలేకపోయిండు. అందువల్లనే ఇన్కమ్ ట్యాక్స్లా దీన్ని హెచ్ఆర్ఏ డిడక్షన్ తక్కువ, దీన్ని మెట్రోగా నేను తప్పనిసరిగా 2 ఏళ్లలోనే దీన్ని మెట్రోగా కన్వర్ట్ చేసి ఇక్కడ కూడా శాలరీ క్లాస్ హెచ్ఆర్ఏ డిడక్షన్స్ 50% వరకు చేస్తారు. అది శాలరీ క్లాస్కు చాలా లాభం. ఇక్కడ ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు ఎక్కువ పండిస్తారు. అందుకే నేను ఇక్కడ అన్నిట్ల పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొస్తాను. అండ్ కూరగాయలలో కూడా టమాటాలకు అయితే చాలా ఇబ్బంది. మీరు చూసిండ్రు, అదే ఏడాది 100 రూపాయల కేజీ, 3 నెలల తర్వాత రూపాయి కేజీ అవుతారు. 100 రూపాయల కేజీ ఉన్నప్పుడు కొంతమంది రైతులు కోట్లాది సంపాదిస్తారు. కానీ ఎంతోమంది 100 రూపాయలు పెడితే పంట వచ్చే వరకు, ఆ రూపాయి వరకు వాళ్ళ పంటనే కాక వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయి. అవి కాకుండా నేను ఎన్నో ప్రోగ్రాంలు మొదలు పెట్టినాను. అవి పార్ట్లీ సక్సెస్ఫుల్, నేను అది మొత్తము సక్సెస్ఫుల్.